ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తమకు అధిక బలం ఉందన్న కారణంతో వైసీపీ అలర్ట్ అయింది. అరకు, పాడేరు జడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించారు. క్యాంపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. క్యాంపుకు జీకే వీధి నుండి 6, నర్సీపట్నం మున్సిపాలిటీలో 2 కార్పొరేటర్లు, 3 ఎంపీటీసీలు, పాయకారావుపేటలో 3 ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. వారిలో కొంతమంది టీడీపీలో చేరే అవకాశం ఉంది. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తమకు అధిక బలం ఉందన్న కారణంతో వైసీపీ అలర్ట్ అయింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కొంతమంది వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు టీడీపీలోకి జంప్ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ అధిష్టానం దానికి ఎలాంటి స్ట్రాటజీ అవలంబించబోతోంది? జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో సగానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పార్టీని ఫిరాయించి కూటమికి మద్దతు ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ఈ నెల 30వ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన ఓటర్లుగా ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాడేరు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 100 మందికి పైగా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కలిపి క్యాంపును రన్ చేస్తోంది. వీరంతా ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని కూడా అక్కడే నిర్వహించుకున్నారు. ఈ క్యాంపును అంటే వాళ్ళంతా స్టడీ టూర్ గా, అంటే టూర్ గా వెళ్ళారా, ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళారు కాబట్టి టూర్ గా వెళ్ళారా, లేకపోతే క్యాంప్ గా రన్ చేయబోతున్నారు అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే 100 మందికి పైగా ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళంతా బెంగళూరులో మకాం వేసి ఉన్నారు. వాళ్ళంతా ఓటింగ్ వరకు అక్కడనే కొనసాగిస్తారా లేదా తిరిగి తీసుకొస్తారా అనేది మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది. మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి కానీ లేదా కూటమిలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కాపాడుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.